బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసినటువంటి ఎస్ఎల్పి స్పెషల్ లీవ్ పిటిషన్ను సుప్రీంకోర్టు కాసేపటి క్రితమే కొట్టివేసింది. పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలకు వెళ్ళొచ్చని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, ఈ రోజు వేసినటువంటి ఎస్ఎల్పి పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. దీన్ని ఏ విధంగా చూస్తారు? సో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బీసీలకి 42% రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి చిత్తశుద్ధి లేకపోవడం దురదృష్టకరం. తొందరపడి సుప్రీంకోర్టుకు పిటిషన్ వేసి ఏదో సాధిస్తామని చెప్పి ఆయనతో రిజర్వేషన్లు లేకుండా చేసి ఇప్పుడు కోర్టు పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు జరపమని ఆదేశాలు ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ముందు వేరే మార్గం లేకుండా పోయింది. కాబట్టి అక్కడికి పోయే కంటే ముందే ఇంకొంచెం అఖిలపక్షంతో చర్చించి భారత ప్రభుత్వంతో చర్చించి ఎస్ఎల్పి వేయాలా వద్దా అనేది ఆలోచించుంటే బాగుండేది. సో రాష్ట్ర ప్రభుత్వం బీసీలకి రిజర్వేషన్ ఇవ్వాలనే విషయం లోపల మొదటి నుంచి వేస్తున్నటువంటి అడుగులు తడబడతా ఉన్నాయి, తప్పటడుగులు పడతా ఉన్నాయి. దీనివల్ల బీసీలకు అన్యాయం జరుగుతుందనేది 100% నిజం. కాకపోతే భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పిచ్చిన తర్వాత ఇంకా మీరు మేము మాట్లాడాల్సింది కానీ చేయగలిగింది కానీ ఏం లేదు. నాదొక విజ్ఞప్తి రాష్ట్ర ప్రభుత్వానికి, ఇప్పటికైనా న్యాయ నిపుణులందరితో సరైన రీతిలో చర్చించి స్థానిక సంస్థల ఎన్నికలలో మీరు పదే చెప్తూ వచ్చినారు మా పార్టీకి గెలుస్తామని. మీరు ముందు రిజర్వేషన్ల పట్ల ఒక అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి అన్ని పార్టీలతో చర్చించి వెంటనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించండి. స్థానిక సంస్థల ఎన్నికల్ని 42% రిజర్వేషన్ వచ్చేంతవరకు దాకా జరపమనేటువంటి మీ మొండి పట్టుదల ఇంకా బీసీలకు అన్యాయం చేస్తుంది. నిజంగా మీరు నిజాయితీ ఉంటే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 42% ఇస్తుందా, 56% ఇస్తుందా ఇచ్చి తన చిత్తశుద్ధిని నిరూపించుకోమనండి. అప్పుడు బంతి ఇతర పార్టీల కోర్టులోకి పోతుంది. వాళ్ళు ఇస్తారా ఇవ్వరు అనేది ప్రజలు గమనిస్తారు. ఇవేవి చేయకుండా కావాలని కాలయాపన చేశారు ఇంతకాలం. స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టకుండా తీరా ఎన్నికలు పెట్టకంటే ముందు 42% రిజర్వేషన్ అని మేమే ఏదో ఛాంపియన్లమని చెప్పి చేసేటువంటి ప్రయత్నం చేసినారు. నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ, లీడర్ ఆఫ్ అపోజిషన్ని డే 1 నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నా. మీరు రేపిచ్చే సర్పంచులు ఎంపీటీసీల కోసం ఎవరో బీసీ నాయకులు ఆలోచిస్తున్నారని ఆశపడుతున్నారని నేను అనుకుంటలేను. రాష్ట్ర కేబినెట్లో నిజంగా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణలో మేము ఆచరించి చెప్తామని రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట నిజమే అయితే రాష్ట్ర కేబినెట్లో 18 మంది మంత్రులు ఉంటారు. ముందు 10 మంది మంత్రులని బీసీ మంత్రులకి మంత్రి పదవులు ఇస్తారా లేదా ఇది ఫస్ట్ చెప్పుండ్రి. సర్పంచ్ ఎంపీటీసీ ఎట్లా వాళ్ళు వస్తూనే ఉన్నారు, అవుతారు. ఓసీ సీట్లలో కూడా బీసీలు గెలుస్తూ ఉన్నారు. దాన్ని ఎవరు వద్దంటలేరు. అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి, సహకరిస్తూ ఉన్నాయి. నిజంగా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే నీ చేతులు ఉన్న పని కదా. 18 మంది మంత్రులు ఉన్నారు కదా, 10 మంది బీసీలకి సగం కంటే ఎక్కువ ఉన్నారని, 56.3% బీసీలు ఉన్నారని ఈడాడ చెప్పలే, జంతర్ మంతర్ కాడికి వచ్చి చెప్పిండు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. నిజంగా రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారు పార్లమెంట్లో, ఎవరు ఎంత ఉంటే వాళ్ళకంతా అన్నాడు. ఈ మాటకి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటే ఎవరు ఎంత అంటే వాళ్ళంతా 56.3% ముందు బీసీలకి కేబినెట్లో మంత్రి పదవులు ఇచ్చి మీరు బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడితే కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉందని ప్రజలు విశ్వసిస్తారు. లేకపోతే ఎంతసేపు ఎదురుగున్న పార్టీని బదనాం చేసి రాజకీయంగా లబ్ధి పొందుదాం, బీసీలంతా మా వెనకాలనే ఉన్నారంటే ఇలా పేపర్లో కనబడ్డది. ఒక బీసీ మంత్రి ఇంట్లో ఏం పంచాయతీ జరుగుతుందో చూస్తున్నారు, దేశమంతా చూస్తుంది. జాగ్రత్త. అంటే ఇటు బీసీ రిజర్వేషన్ల పట్ల కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోనే ఉన్నాం, కానీ ఈ అంశంపై ప్రతిపక్షాలైన బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కలిసి రావడం లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఇప్పుడు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేసేటప్పుడు అప్పటి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకుడిగా కాకుండా అఖిలపక్ష నాయకుడిగా అన్ని పార్టీలను అడిగి ఆయన ఒక బీసీ డిక్లరేషన్ ఇచ్చి ఉంటే మేము ఇలా సపోర్ట్ చేయాలని వద్దా అనేది ఆలోచించేటోళ్ళం. మేనిఫెస్టోనేమో కాంగ్రెస్ రాస్తుంది. ఈ దేశాన్ని 78 ఏళ్ళు పాలిస్తారు. తెలంగాణకు లేదు, ఆంధ్రప్రదేశ్కి లేదు, ఒక బీసీని ముఖ్యమంత్రిని చేయడం చేతగాలే. ఇక కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని ఎవరు నమ్ముతారు? నీ మేనిఫెస్టో నువ్వు ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తావో చెయ్యి. ఏం చెప్పినావు నువ్వు? నాకు అన్నీ తెలుసు అన్నావు. ఇంకొక రిపోర్టర్ అడిగిన రోజు ఏమన్నాడు? ఏముంటుంది కింద 4 మేస్త్రీని పెట్టుకొని నేను గుంపు మేస్త్రిని చేసేస్తా అన్నాడు. మరి ఇలా నీ కింద ఉన్న మేస్త్రీలు ఎటుపోయారు? గుంపు మేస్త్రి ఆడిపోయిండు. ఎందుకు 42% రిజర్వేషన్ కోసం బీజేపీ వాళ్ళు సహకరిస్తలేరు, బీఆర్ఎస్ వాళ్ళు సహకరిస్తలేరని ఆడలేక మధ్యలోడినట్టు ఎందుకు ముఖ్యమంత్రి గారు లేని ఆవేదనని తెచ్చుకుంటున్నాడు? నీ చేతులు ఉంది కదన్న, నీ చేతులు ఉంది కదా. 10 మంది బీసీలతో ప్రమాణ స్వీకారం చేపించి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. అదేవిధంగా మీ పార్టీ స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది బీసీల రిజర్వేషన్ల అంశంలో? దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత ప్రభుత్వం జనగణనని కులగణనని ప్రారంభించింది. జనగణన కులగణన పూర్తయిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలని కోణాలని దృష్టిలో పెట్టుకొని జనాభా ప్రాతిపదికన ఎవరు ఎంట్లున్నారు ఏందనేది అన్ని పరిశీలన చేసిన తర్వాత ఖచ్చితంగా వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లని
భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇస్తుంది. అంతేగాని అడ్డగోలుగా ఏది పడితే చేసి చేయడానికి మా దగ్గర ఏం శాంక్టిటీ లేదు. మంత్రి కొండ సురేఖ గారు ఎపిసోడ్ ఏ విధంగా చూస్తారు? సో అది కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారం అయినప్పటికీ ఇప్పుడు మీరే సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి కొట్టుడు పోయిందని చెప్పారు. నేను ఒక మాటలో ముగించిన, అన్నం ఉడికిందా లేదా అంటే ఒక బువ్వ మెతుకు చూస్తే తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీలో బీసీలకు ఏం జరుగుతుందో నేను చెప్తలేను, దేశమంతా చూస్తుంది, జాగ్రత్త అని చెప్తున్నా అంతే. ఇది మొత్తంగా చూసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి 42% రిజర్వేషన్ల అంశం ఏదైతే ఉందో ఆ 42 రిజర్వేషన్ల అంశం పూర్తిగా బోగస్. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే కనుక క్యాబినెట్లో 10 మంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చి ఆ తర్వాత రిజర్వేషన్ల అంశంపై మాట్లాడాలని చెప్పి మాత్రం మెదక్ ఎంపీ రఘునందన్ రావు చెప్తా ఉన్నారు. కెమెరామ్యాన్ రమేష్, శ్రీనివాస్, ఎన్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా.